ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామమున అందరికీ శుభములు. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. మనము ఇప్పుడు క్రిస్మస్ వేడుక దినాల్లో ఉన్నాం కాబట్టి క్రిస్మస్ యొక్క ప్రత్యేకతను గురించి, క్రిస్మస్లో మనం తీసుకోవాల్సినటువంటి నిబంధనల గురించి నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మన దేవుడు కృపాసక్తి సంపూర్ణుడు, కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు. అట్టి దేవుడిని మనం ఆరాధించడం మనకి ఎంతో ధన్యత. మరి ఆయన ఆరాధించే వారికి అందరికీ సంతోషము, ఆనందం ఉంటుంది. మరి క్రిస్మస్ అంటే మనకు అందరికీ చెప్తారు, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. దీంట్లో ముఖ్యంగా మనము సంతోష గడియలు, ఆనంద గడియలు. అంటే మనం సంతోషం పొందడం కాదు, కానీ ముఖ్యము మనము యేసుక్రీస్తుని చూపించి ఇతరులకు ఏమన్నా సంతోషకరమైనటువంటి విషయాలు, కార్యాలు చేస్తున్నాము. క్రిస్మస్ అంటే అందరికీ తెలిసిందే, మంచి విందు, మంచి భోజనాలు, మంచి బట్టలు, మంచిగా ఇల్లు శుభ్రం చేసుకుంటాం, కానీ హృదయాన్ని మాత్రం శుభ్రం చేసుకుంటాం. గడిచిన క్రిస్మస్కి ఈ క్రిస్మస్కి మనలో ఏమైనా తేడా ఉన్నదా? మనం ఏమైనా నిర్ణయం తీసుకున్నామా? మనం ఏమైనా దేవునికి నిబంధన చేసామా? మరి అలాగే మనం ఇంక చాలా విషయాలు చూడొచ్చు. క్రిస్మస్లో మనం ఎలా ఉంటున్నాం దానికి ఒకటి కీర్తనలు 73వ కీర్తనలో మన దావీదు గారు ఏమంటున్నారు ఒకసారి చూడమ్మా. 73:23 కీర్తనలు 73:23 అమ్మా. ఇంకా తర్వాత 25 వరకు నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశంలో నీవు తప్ప నాకెవరున్నారు? నీవు ఉండగా లోకములోనిది నాకు అక్కరలేదు. చూడండి, ఆయన ఉండగా లోకం లేనిది మనకి ఏది అక్కర్లేదంట. ఆయన మన హృదయంలో చేర్చుకోండి, ఆయన మన ఇంట్లో చేర్చుకోండి. మరి ఆయనను మనతో ఉంటే మనకి ఏం అక్కర్లేదంట. ఎవ్రీథింగ్ ఈజ్ విత్ అస్ ఇఫ్ జీసస్ ఇస్ విత్ అస్. అది నేను చెప్పాలనుకుంటున్నాను. అట్లా ఈ కీర్తనలు 123లో కూడా అంటాడు, ఆకాశమందు ఆసీనుడైనటువంటి నా దేవా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. అది అందరికీ తెలిసింది, మమ్మల్ని కరుణించుము. మరి ఆయన ఆకాశం తట్టు, అంత గొప్ప రాజు అయిన కూడాను ఆకాశం తట్టు కనులెత్తి ఆయన్ని ప్రార్థిస్తున్నాడు. క్రిస్మస్ అంటే మనం పెద్ద పెద్ద స్టార్లు పెడతాం కదా. ఒకసారి మేము ఒక ఊర్లోకి వెళ్తే అక్కడ వాళ్ళు అంతా యూత్ ఏమంటారంటే, పోయినసారి పెద్ద క్రిస్మస్కి పెద్ద స్టార్ 24 అడుగుల ఎత్తు స్టార్ పెట్టాము. తర్వాత ఈ సంవత్సరం మనం యూత్ మారింది, యూత్ ప్రెసిడెంట్ మారాడు, 34 అడుగుల క్రిస్మస్ స్టార్ పెట్టాలి. క్రిస్మస్ స్టార్ ఎంత పెద్దది పెట్టామని కాదు, అక్కడ మనము క్రిస్మస్కి ఎంతమంది ఆత్మలను పట్టుకొస్తున్నాం. ఆ స్టార్గా మీరు ఎందుకు అవ్వకూడదు? ఆ స్టార్, క్రిస్మస్ స్టార్గా మీరు యేసుక్రీస్తు యొక్క సువార్తను పంచుతూ ఆ వెలుగును మీరు ఇతరులకు ఇవ్వచ్చు కదా. మరి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇంకా మనం ముందుకెడితే ఈ క్రిస్మస్లో దేవుని సంతోషపెట్టుట కంటే ఇంకా ముఖ్యమైనది ఏముంది? అది నిజమైన క్రిస్మస్. దేవునికి ఇచ్చుటలో అది నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ మనం ఆరాధించాలంటే, మనం తెలుగులో సామెత ఉంది, మాకేమి ఇస్తున్నారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తున్నారంట. అలాగే వాట్ యు ఆర్ గివింగ్ టు ద అదర్స్. నీవు క్రిస్మస్లో ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నావు? ఏమి ఇచ్చావు? ఎంతోమంది ఎంతో గొప్ప గొప్ప జీవితాలు జీవిస్తారు, ఎంతో కాలం జీవిస్తారు, కానీ ఎంత మంచిగా జీవించావు అన్నది ముఖ్యం. ఎలా జీవించావు అన్నది ముఖ్యం. యేసుక్రీస్తు గురించి ఏమైనా జీవిస్తున్నావా? ఇప్పటి వరకు యేసుక్రీస్తు వారిని పట్టుకుని అనేకమైన అద్భుతమైనటువంటి పదవులు కానీ, అనేకమైనటువంటి ఈవులు కానీ మనం పొంది ఉన్నాం. అండ్ వాట్ వి ఆర్ గివింగ్ టు ద గాడ్. మనం పోయినసారి చూస్తే అద్వితీయ దేవుడైనటువంటి ఆయన తన సొంత కుమారుని, ఏకైక కుమారునే ఇచ్చాడు. మరి ఈయన ప్రాణం పెట్టడానికి కూడా ఆయన కుమారుడు సిద్ధపడ్డాడు. క్రిస్మస్ అంటే మనకి పండగలు, వేడుకలు ఇవి కాదమ్మా. క్రిస్మస్ అంటే మనం క్రీస్తుని ఆరాధిస్తున్నాం నిజమైన మన పాపాలను వదిలేసి. ఈ క్రిస్మస్లో మీరు ఏమైనా నిబంధన తీసుకుంటున్నారా? ఏమైనా మొరలు తీసుకుంటున్నారా? ఏమైనటువంటి తీర్మానాలు తీసుకుంటున్నారా? నేను కొన్ని తీర్మానాల గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఫస్ట్గాను దేవుని కొరకు ఇవి చూడండి, కీర్తన
132 2 నుంచి 5 చదవండి ఒకసారి. కీర్తనలు 132. పూర్వకముగా మానయించి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. అవును. ఇట్లనగా యెహోవా నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదికి ఎక్కను, నా కన్నుకు నిద్ర రానియను, నా కన్నులలో కొడుకుపాటు రానియను. చూడొచ్చు. చాలా చాలా. ఇప్పుడు చూడండి, అంత గొప్ప రాజు, ఆయన పెద్ద ప్యాలెస్ లో ఉంటారు, పెద్ద బంగ్లా. ఆయన ఒక రోజు దేవునికి ఆయన తీర్మానం చేసుకుంటున్నాడు. ఏమని? నా పడుకునేటువంటి పడక మీదకి నేను ఎక్కను, నా కనుల మీదకు నేను నిద్ర రానియను, దేవునికి ఒక స్థలం చూడాలని, దేవునికి ఒక మందిరం కట్టాలని. అఫ్కోర్స్ మనకంతా తెలిసిందే, దేవుడు మరి చూపిస్తాడు, నువ్వు కదా నీ కుమారుడైనటువంటి ఆయన కడతాడు మరి నా మందిరం అంటాడు. ఇప్పుడు చూడండి, మనం ఈ ఒక తీర్మానం తీసుకోవాలి. ఏమని? ఈ సమయంలో డూ యూ హ్యావ్ ఎనీ రెజల్యూషన్, ఎనీ డిజైర్ టు బిల్డ్ ఏ హౌస్ ఆఫ్ గాడ్? దేవునికి ఏమైనటువంటి మనము ఒక స్థలం ఇవ్వగలుగుతున్నాము. ఆ స్థలం అంటే స్థలమైన కాదండి, మీ హృదయంలో స్థలం ఇవ్వగలుగుతున్నాము. డూ యూ హ్యావ్ ఎనీ రెజల్యూషన్, డూ యూ హ్యావ్ ఎనీ డిజైర్? ఇప్పుడు ఏమైనా తీర్మానం తీసుకుంటున్నారు ఈ క్రిస్మస్లో? క్రిస్మస్లో ఎన్నో తీర్మానాలు తీసుకున్నారేమో, కానీ ఇప్పుడు మన పాస్టర్ గారు అయినటువంటి సుధీర్ రాజు గారు ఒక తీర్మానం తీసుకున్నారు. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎంతమంది గోల పెట్టినా కానీ నేను ఒక దేవునికి ఒక స్థలం వచ్చి ఏర్పాటు చేస్తానని. చూడండి, ఆనాడు నా గొప్ప రాజు అయినట్టు దావీదు గారు చేశారు. నేను ఆయనకు ఒక స్థలం, ఆయనకు ఒక మందిరం ఇస్తానని నా పడక మీదకి నేను అంటున్నాడు. ఆయన నా కంటి మీదకి, రెప్పల మీదకి నిద్ర రాని అంటున్నాడు. చూడండి ఎంత గొప్ప మన త్యాగం. హలో. అట్లాగే మనం కూడా ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఏమైనటువంటి ప్రభు గురించి, దేవుని గురించి ఒక తీర్మానం తీసుకోవాలి. ఏమనంటే, మీకు స్తోమత లేకపోతే దేవుని గురించి ఒక స్థలం ఏర్పాటు చేయడానికి, ఒక మందిరం కట్టడానికి, ఒక చర్చి కట్టడానికి కనీసం మీ హృదయంలో ఒక స్థలం ఇవ్వండి. ఆయన చూస్తున్నాడు, ఎవరైనా నాక్ చేస్తారేమో తలుపు తీయటకైనా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ శుభ్రముని ఇల్లు కాదమ్మా శుభ్రం చేసుకునేది ఈ రోజుల్లో క్రిస్మస్లో. మీ హృదయాలు శుభ్రం చేసుకుని పాపం నుండి విడిచి ఆయన చెంతకరండి. ఆయన్ని మీ హృదయంలో స్థలం ఇవ్వమని అడుగుతున్నాం. మరి అలా చూస్తే వెళితే ఎంతోమంది ఎన్నో మంచి ఎగ్జాంపుల్ ఉన్నాయి. మరి ఒక పాపి మారాలంటే ఏంటి? ఆయన మారు మనసు పొంది మరి దేవుని పరలోకంలోనికి వస్తే అదే నిజమైన క్రిస్మస్. పాపి రక్షించబడుట. ఒక పాపిని తీసుకొచ్చేసి ఒక ఆత్మను వీళ్ళు పట్టుకున్నారనుకోండి, తీసుకొస్తే ఆయన మారు మనసు పొందితే, బాప్తిజం పొందితే అదే నిజమైన క్రిస్మస్. అసలు నిజమైన క్రిస్మస్ ఏంటి? మన పండగలు, బొప్పాలు, పిండి వంటలు ఇవి కాదండి. ఏమన్నా మీ హృదయం ఇవ్వగలుగుతున్నారా? స్థలం ఇవ్వగలుగుతున్నామా? మనం ఎవరైనా ఒక ఆత్మను పట్టుకొచ్చి దేవుని కొరకు నిలబడుతున్నామా? How many souls you have churched? How many souls you have brought to the presence of God? దేవుని సన్నిధికి ఎన్ని ఆత్మను పట్టుకొచ్చారు? ఎంత ప్రయాసపడుతున్నారు? ఎంత స్థలం ఇచ్చారు? మరి రెండవది చూస్తే మనము ఎజ్రా గ్రంథంలో ఎజ్రా 7:10 చూడండి ఒకసారి. ఎజ్రా 7. ఆయన చెప్తుంటాడు కదా, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రం పరిశీలిస్తాడు. సార్ చదవమంది 7:10 7:10. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. చాలా ఇక్కడ చూడండి, ఈయన కూడా ఒక దృఢమైన నిశ్చయం తీసుకున్నాడు ఎజ్రా గారు. ఏమంట? ఆ ధర్మశాస్త్రములను, ఆ గ్రంథాలు అంటే దేవుని యొక్క బైబిలే చదివి ఎవరికైతే తెలియని వాళ్ళకి అన్ని వివరించి చెప్పడానికి ఆయన ఒక దృఢమైన సంకల్పం, దృఢమైనటువంటి ఒక తీర్మానం తీసుకున్నాడు. మీ ఈరోజు ఏమైనా తీసుకుంటున్నారా? మేము కూడా ఒక తీర్మానం తీసుకున్నాం. ఈ సంవత్సరం డిసెంబర్ అయ్యే వరకు మేము మొత్తం బైబిల్ చదివేయాలని నేను సుగుణమ్మ గారు మణిమ గారు కూర్చొని చదువుతున్నాం. మరి హౌ ఫార్ వీఆర్ గోయింగ్ టు ఫినిష్ ద బైబిల్. మేము కూడాను ఒక తీర్మానం తీసుకున్నాం.
అంతేకాదు ఎప్పుడు నేను చదవలేదండి బైబిల్. ఎన్నో విషయాలు, ఎన్నో మర్మాలు తెలుస్తాయి. ఇంక చూడండి, అజ్రా గారు కూడా ధర్మశాస్త్రమును పరిశోధించి పరిశీలించి క్లియర్గా చదివి వాళ్ళందరికీ బోధించటానికని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అలాగే మనం కూడా ఈ క్రిస్మస్లో కనీసం ఈ బైబిల్ చదువుదామా, బైబిల్ కంప్లీట్ చేద్దామా, బైబిల్లో ఉన్న విషయాలు తెలుసుకుని ఇతరులకు చెప్పొద్దామా అని మనము నిర్ణయం తీసుకోవాలి. అట్లా ఏషియా 34లో కూడా 34:11 ఒకసారి చూడమ్మా. ఏషియా 34:16 ధర్మశాస్త్రాన్ని యెహోవా గ్రంథమును పరిశీలించి చదవండి అని ఉంటుంది. ఏషియా 34:16 గ్రంథమును పరిశీలించి చదువుకోనండి. చాలా జంతువులలో ఏమీయో లేక ఉండదు. చాలు ఏంటి ఇక్కడ ఏంటంటే బైబిల్ ఏనండి ఇది. యెహోవా గ్రంథం ధర్మశాస్త్రం ఉన్న ఆనాడు పరిశీలించి పరిశోధించి ఈయన కూడా చెప్తున్నాడు. వాళ్ళంతా చదివి రియల్గా వాళ్ళు ఫాలో అయ్యారు, వాళ్ళందరూ చెప్పారు. మరి అట్లా ఏషియా 48:17 కూడా ఈ దేవుడైన యెహోవా నాకు చదవనమ్మ ఉంటే అక్కడ దగ్గర ఉంటుంది. 48:17 ఈ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానకు నేనే నీకు ఉపదేశము చేయుదును, నువ్వు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. చూడండి, ఆయన యెహోవా దేవుడే మనకు ఉపదేశం చేస్తున్నాడు. మనం ఎలా నడవాలి, మార్గంలో నడగాలి, మరి నిత్యమైన మార్గంలో నడగాల, నిత్య జీవం ఇచ్చే మార్గంలో నడవాలా, వాక్యం చదువుకునే వాక్యం ఎవరికైనా మనం బోధిస్తున్నామా? స్టార్ పెట్టి వెలుగును చూపించడం కాదండి. వై డోంట్ యూ బికమ్ ఏ స్టార్ టు గివ్ ద లైట్ టు ద అదర్స్? మీరు ఒక స్టార్ అయ్యి దేవుని గ్రంథము చదువుకుని ఆ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి ఆ వెలుగుని, దేవుని వెలుగుని ఇతరులకు చూపించేలాగా మనము ఈ క్రిస్మస్లో ఒక తీర్మానము తీసుకుందాం. అట్లాగే మనము ఇంకా చేయాలనుకున్నాయి. ఎట్లాగా 2వ దినవృత్తాలు చూడమ్మా. 2వ దినవృత్తాంతాలు 14:4 కూడా యెహోవా 14:4 వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టియు విధిని బట్టియు క్రియలు జరిగించుటకును యూదా వారిని ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను, సూర్య దేవతా స్తంభములను యూదా వారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతని రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవడం చేత చాలా ఇది మనకు తెలిసిన విషయమే. యెహోషాపాతు కానీ ఇంకా వీళ్ళు కానీ అక్కడ రాజుల గ్రంథం చూస్తూ వస్తే దినవృత్తాంతాల్లో వాళ్ళు ధర్మశాస్త్రం ఫాలో అయ్యారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించారు, బైబిల్ను అనుసరించారు. కాబట్టి వాళ్ళకి నెమ్మది ఉంది. యుద్ధాలు లేకపోతే ఏంటండి, ప్రాణ నష్టం ఉండదు. ప్రాణ నష్టం ఉండకపోతే మనకి ఆడికి రాబడి. వాళ్ళు ఏంటంటే కట్టడాలు, చర్చిలు అనేక రకాలండి ఆ విగ్రహారాలంతా పడగొట్టించేసారు. ధర్మశాస్త్రం చదవండి అంటే బైబిల్ చదవడానికి క్లియర్గా చెప్తుంది. ఇంకా 3వ విషయం వస్తే ప్రార్థన చేయుట మానకము. 1వ సమూయేలు 12:23 నుంచి 26 వరకు చూస్తే మనకు తెలిసింది. సమూయేలులో మరి అన్న ప్రార్థిస్తుంది. అన్న ప్రార్థించి ఏమంటది, ప్రభువా మరి నాకు ఒక బిడ్డనిస్తే నేను ఆయన తల మీద శ్రవణము చేయకుండా మరి ఆయన నీ మందిరంలో విడిచిపెడతానని. అలాగే దేవుడు కూడా ఒక బిడ్డనిస్తాడు. సమూయేలు అంటే ప్రార్థన త్వరగా అడిగి పొందుకున్నటువంటి బిడ్డ. ఎలాంటి ప్రార్థన చూడండి, విడవక కన్నీళ్లతో అక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు ఆమెని మొర ఆలకించి ఆమె కూడాను ఏమని మొరపెట్టుకుంది, ఏమైనా నిబంధన చేసుకుంది, అయ్యా ప్రభువా మరి నీ సేవకురాలకి మగపిల్లవాడిని ఇస్తే నేను ఆయన నీకు వరకు వదిలేస్తానని వాగ్దానం చేసుకుంది, తీర్మానం చేసుకుంది. మళ్ళీ అలాంటి తీర్మానాలు మనలో కూడా ఉన్నాయా? అలాంటి ప్రార్థనలు ఉన్నాయి. ఎంత ప్రార్థన చూడండి. ఈ ప్రార్థన విడవక చోట ఉంటుంది కదా. మరి నా దావీదు అంటాడు, నా పడక కొట్టుకుపోయే వరకు కన్నీళ్ళతో ప్రార్థన చేస్తానంటాడు. ఎంత మరి యేసుప్రభు వారైతే పగలంతా సేవ, రాత్రంతా ప్రార్థన. ఆయన సేవ చేసిన 33.5 సంవత్సరాలు కూడా ఎంతో సేవ చేశాడు. దానికి ఏంటంటే బలమైన ప్రార్థన ఉండాలి. బలమైన ప్రార్థన ఉంటేనే మరి నువ్వు సేవ చేయగలవు, నువ్వు చెప్పగలవు.
మరి అలాగే ఇంకెన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. ఇంకా అలా చూసుకుంటా పోతే కీర్తన 99లో 6లో కూడా ఉంది. మరి మనం చూస్తే అక్కడ ఎలా ప్రార్థన చేశాడు, మరి దానియేలు అయితే ఎలా ప్రార్థన చేశాడు చూడండి. మరణ శాసనం మెడ మీదకి వచ్చినా కానీ మరి ఆయన గదిలోకి వెళ్ళి మోకాళ్ళ నుంచి తూర్పు దిక్కు తిరిగి విడవక వదలక అనుదినము ప్రార్థన చేశారు. కానీ ద పవర్ ఆఫ్ ద ప్రేయర్ అంటాడు, ఒక బుక్కులు చదివే నేను. అలాంటివి చూడండి మీరు. ఆ ప్రార్థనల గురించి నేర్చుకుంటే ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది అడిగి పొందుకున్నారు, ఎంతోమంది. మరి చూడండి, మరి చేప కడుపులో ఉన్నటువంటి మరి ఆయన కూడా 3 రాత్రులు ఉండి కూడా ప్రార్థన చేశారు. కానీ ఎంతమంది ప్రార్థన చేసి మరి యెహోషాపాతు అయితే చుట్టూ బలమైనటువంటి రాజ్యాలు వచ్చినప్పుడు వాళ్ళందరూ దేవుడి సన్నిధికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బిడ్డలు, పాపలు, ముసలివాళ్ళు అందరూ తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో బోకరించి విచారం చేసి ప్రార్థన చేసినప్పుడు బలంగా మరి ఆ బలమైనటువంటి 4 దిక్కులు వచ్చినటువంటి ఆ యొక్క శత్రు రాజ్యాల్ని యెహోవా ముట్టడం వల్ల వాళ్ళందరూ ఒకరినొకరు కొట్టుకుని చనిపోయారు. చూడండి, అలాంటి మరి ప్రార్థన మానుతున్నారా? ప్రార్థన వదులుకుంటున్నారా? మనం చూడండి, తెల్లవారుజామున మనకు వేకప్ కాలం వస్తుంది. మరి సిస్టర్ గారు మరి ఎంతో మంది లేపుతున్నట్టు లేదు, కానీ మేము కూడా ముసలివాళ్ళు అయిపోయి లేకపోతున్నాం. చూడండి, మరి ఎంతమంది పురుగొరుపుతున్నారు, విడవక వదలక మరి మోకాళ్ళలోని కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. అలాంటి ప్రార్థన మనకు ఉన్నదా? అలాంటి ప్రార్థన చేస్తున్నారా? మరి అలాంటి ప్రార్థనలో మనం ఏమైనా మొయిల్ పొందుతున్నామా? అలా చూసుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. ఈ క్రిస్మస్లో నేను అయా విడవక వదలక మానక ప్రార్థన చేస్తానని ఒక తీర్మానం చేసుకుందామా? ఇది 3వ విషయం. 2వ విషయం ఏం చెప్పాను? దృఢమైన సంకల్పంతో మరి బైబిల్ను చదువుదామని ఒక మంచి నిర్ణయం. మొదటిది, మరి దేవుని గురించి ఒక స్థలం కానీ మన హృదయంలో కానీ ఒక స్థలం కానీ ఇవ్వడానికి ఒక తీర్మానం, ఒక నిర్ణయం, ఒక రెజల్యూషన్, ఒక ఏమైనా ఉన్నదా మనలో? డూ యూ హ్యావ్ ఎనీ డిజైర్ ఇన్ యువర్ హార్ట్ టు డూ దిస్ ఫర్ ద గాడ్ వర్క్? అలాంటి డిజైర్ ఉందా లేదా చూసుకోండి. మరి 4వది పరిశుద్ధత కొరకు మరి ఏం చెప్తున్నాడు? మీరు పరిశుద్ధంగా జీవిస్తున్నారా? మనం కూడా ఈ క్రిస్మస్ నుంచి పరిశుద్ధంగాను మరి యేసుక్రీస్తు ఆయన అంటాడు కదా, నేను పరిశుద్ధుడు, మీరు కూడా నా వలే పరిశుద్ధులుగా ఉండమంటారు. 1 పేతురులో ఉంటుంది. అలాగే ఎన్నో ఉన్నాయి ఎగ్జాంపుల్ చూసుకుంటే. మరి సమయం సాగదు కాబట్టి నేను త్వరగానే ముగించేస్తాను. ఇది చెప్పాలనుకుంటే ఇది దగ్గర 1 అవర్ ప్రసంగం ఇది. ఇంకా మనకి ఎన్నో విషయాలు ఉన్నాయి బైబిల్లో, కానీ కొన్ని క్లుప్తంగా తీసుకుని మనం రెజల్యూషన్ తీసుకోవాల్సింది క్రిస్మస్లో. రియల్గా మన క్రిస్మస్ అంటే ఏంటి, నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి, నిజమైన క్రిస్మస్లో మనం ఏం చేయాలి, ఏమి నిర్ణయం తీసుకోవాలి, ఏమి వాగ్దానం తీసుకోవాలి, ఏమి మొక్కుబడి చేసుకోవాలి. చూడండి, అన్న ఎలా మొక్కుబడి చేసుకుంటాం, అలా మనం కూడా మొక్కుబడి చేసుకుంటున్నామా? మరి ఇక్కడ చూడమ్మా, ఆదికాండము 39:12-14లో మరి యేసేపు గురించి ఉంటుంది. పరిశుద్ధతను కాపాడుకోవడం మనకందరికి అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనించుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి చాలా చూడండి, ఆయన ఆయన పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఆయన వస్త్రాన్ని కూడా విడుదలేసుకున్నాడు. వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. మనకంతా తెలుసు, పోతే పోయిన భార్య ఆయన్ని ఇబ్బందులు పెట్టింది. మరి ఆయన చూడండి, మరి ఆయన అన్నదమ్ములు కూడా ఆయన గోతులు వేసి చంపడానికి ప్రయత్నించినప్పుడు ఐగుప్తులకి అమ్మేస్తారు. ఆయనకి వెళ్ళిపోయి ఆయన నిజాయితీ, ఆయన పరిశుద్ధత వల్లనే, ఆయన ప్రార్థన వల్లనే, ఆయన పట్టుదల వల్లనే ఆయన ఆ దేశానికి ప్రధానమంత్రి కాగలిగాడు. అలాంటి పట్టుదల, అలాంటి పరిశుద్ధత. మరి ఈ రోజులైతే మరి ఒక పెద్ద మరి ఆఫీసర్ భార్య మరి అవకాశం ఇచ్చిందంటే ఎవరైనా వదిలిపెడతారా? చూడండి, మరి ఎంత నీతిమంతుడు కాకపోతే ఆ నీతిని కాపాడుకుంటాకి, ఆయన శీలం కాపాడుకుంటాకి ఆయన వస్త్రాన్ని వదిలి పారిపోయాడు. మరి అలాగే పేతురు 1:14 కూడా ఉంటుంది. ఒకసారి పేతురు 14 చూడమ్మా. 1:14 దేవుడు అంటారు కదా, నేను పరిశుద్ధులను కనుక మీరును నా వలే పరిశుద్ధులుగా జీవించినానంటారు. అలా చూస్తూ వెళితే అనేక మరి పరిశుద్ధత గురించి చాలా ఉన్నాయి. మన పరిశుద్ధతను మనం పరీక్షించుకోవాలి. ఈ క్రిస్మస్లో మనం హౌ ఫార్ వి ఆర్ హోలీ, ఎంత పరిశుద్ధంగా నివసిస్తున్నాం, జీవిస్తున్నాం, ఇతరులకి ఏమైనా ఆదర్శంగా ఉంటున్నామా, మనం ఎలా ఉంటున్నాం, మన పరిశుద్ధత ఏ లెవెల్లో ఉంది, ఏ కొలమానంతో కొలవాలి, మనం ఎవరితో కంపేర్ యేసుతో కంపేర్ చేసుకుంటారా?
మరి చూడండి, దానియేలుతో కంపేర్ చేసుకుంటారా? ఎంతమంది నీతిమంతులు వాడు పరిశుద్ధత కొరకు వాడు ప్రాణ సహితం పెట్టడానికి వాళ్ళు రెడీ అయ్యారు. ఎంత గొప్ప విషయం అండి. ఈ క్రిస్మస్లో మనం తీసుకోవాల్సిన తీర్మానము, ఆ యొక్క యేసుని పోలి నేను కూడా పరిశుద్ధులుగా ఉంటాను, నేను కూడా ఎన్ని ఇబ్బందులు ఇక్కట్లు ఎరుకులు వచ్చినా కానీ ఆ యొక్క సైతానికి లొంగిపోనటువంటి ఒక తీర్మానం, బలమైన దృఢమైన తీర్మానం తీసుకుందామని నేను చెప్తున్నాను. అట్లాగే మనకి ఇంకో చూడండి, ఈ డిసెంబర్ వచ్చిందంటే మనకి తెలుసు, అందులో ఆంధ్రాలో తెలంగాణలో మద్యం విక్రయం అధికమైనది, ₹1,00,00,000 వస్తుంది. ఎందుకు వస్తుందండి? నాన్ క్రిస్టియన్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఈ క్రిస్మస్ వచ్చిందంటే పార్టీ షార్టీ పండగలు ఎన్ని దండగలండి అవి ఎన్ని కూడా వేస్ట్. నేను కూడా ఆర్మీలో పనిచేశాను, ఎన్నో ఫ్రీగా వచ్చే లిక్కర్లు ఐ వోంట్ టచ్. ఎంతోమంది అనేవాడు, ఏంటో నువ్వు ఇది ఫ్రీగా వస్తుంది తాగొచ్చు అని. మాకు ఇష్టం లేదు, నేను తాగటం వల్ల మాకు ఏం ఉపయోగం లేదని తాగేవాడు కాదు. అలాగే డూ హ్యావ్ ఎనీ, మన పార్టీలకు వెళ్ళకూడదు, కానీ మంచి భోజనం వండుకోండి. మంచి భోజనము ఇతరులు పిలిచి పెట్టండి, కానీ దాంతోపాటు దేవుని వాక్యం కూడా వినిపించండి, దేవుని గురించి కూడా చెప్పండి, దేవుని వాక్యం కూడా చెప్పండి. భోజనాలు, పార్టీలు, చికెన్ బిర్యానీ ఇవే కాదండి. ఎవరైనా పిలిచారంటే అతిథులు, ఫ్రెండ్స్ని, వాళ్ళకి ఒక్క మాట అన్న, బాబు నీకు యేసుక్రీస్తు అంటే ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో తెలుసా? ఎందుకు చనిపోయాడో తెలుసా? మరి తిరిగి ఎందుకు రాబోతున్నాడో తెలుసా? మారు మనసు అంటే ఏమో తెలుసా? దేవుని వాక్యం ఒక్కటన్నా చదివి వినిపించండి. మంచి భోజనం పెడతాం కాదు, మంచి దేవుని వాక్యం ఒక్క మాట చెప్పి పంపించండి. మరి అదేవిధంగాను 5వ తారీఖు వెళితే మనము మరి ఇక్కడ ఉంటుంది ఫిలిప్పీలు 1:21 పాల్ గారు అంటారు కదా, బ్రతుకుట క్రీస్తే, సావైనా మేలే. ఎంత చూడండి, ఎంత తీర్మానం అయింది. ఆయన అంత క్రితం సౌలుగా ఉన్నప్పుడు, పౌలుగా మారినప్పుడు ఎన్ని హింసలు చేశారు. ఒకసారి మరి ప్రభు ఆయన పట్టుకుని అడిగినప్పుడు ఎవరిని బట్టి అంటాడు, నువ్వు హింసిస్తున్నా క్రీస్తుని నేను అంటాడు. ఆయన అనుకున్నాడు కదా, నేను హింసిస్తున్నది క్రైస్తవుల్ని, వీళ్ళని తిడుతున్నది అని అనుకున్నాడు. కాదు, ఈజ్ డైరెక్ట్లీ ఆయన హింసిస్తున్నది క్రీస్తుని. అది తెలుసుకుంటే వాళ్ళు, మన ఇరుగు పొరుగు వాళ్ళు కూడా బాగుపడతారు. వీళ్ళని ఏదో ఇబ్బంది పెడుతున్నాము, వీళ్ళని ఏమైనా కష్టపెడుతున్నాము, వీళ్ళు ఏదో చేస్తున్నాము, టార్చర్ చేస్తున్నాం అనుకుంటాను కాదు. దే ఆర్ పనిషింగ్ ద జీసస్ క్రైస్ట్. దానికి ప్రతిఫలం ఉంటుంది వాళ్ళకి. చూడండి, ఇంకా మనం చూడాలనుకుంటే 2 తిమోతి 4:7 కూడా పౌలు అంటారు కదా, మంచి పోరాటం నేను పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుంది. చూడండి ఎంత మంచి తీర్మానం పౌలు గారు. ఆయన ఎంత సేవ చేస్తాడు తెలుసా? ఎన్నో మంచి గ్రంథాలు రాశారు కొత్త నిబంధనలు. మరి నేను కూడాను మరి అంతక్రితం ఉన్నప్పుడు తెలియదు నాకు, అసలు ప్రభు అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు. కానీ ఇప్పుడు వాక్యం చదవటం వలన, వాక్యంలో మర్మాలు, వాక్యంలో గొప్ప విషయాలు రుచి చూసేవి. ఆయన అంటారు కదా, రుచి చూసి తెలుసుకోండి. అవునండి, మనం ఈ యొక్క క్రిస్మస్లో నిజమైన క్రిస్మస్ ఎలా ఉంటుంది, ఏమైనా ఇవ్వగలుగుతున్నాం ఇతరులకి? మీ హృదయాన్ని ఇవ్వగలుగుతున్నావా? మీ సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? చూడండి, వాక్యం చెప్పగలుగుతున్నావా? మీరు తెలుసుకున్న తర్వాత మీరు కూడాను ఒక స్టార్ లాగా, దిమ్టి లాగా వెలిగి ఆయన యొక్క వెలుగుని ఇతరులకు చూపించండి, మీలో క్రీస్తును చూపించండి. అది నిజమైన క్రిస్మస్. మరి 6th పాయింట్కి వచ్చేస్తే, మరి ఇక్కడ కూడాను మీరు ప్రజలందరి కొరకు, మీ కొరకే కాదు, ప్రజలందరి కొరకు. మనకంతా తెలిసినటువంటి విషయమే. ఎస్తేరు 4:17 ఆమె నశించిపోతున్న ఆయన యొక్క వాళ్ళ యొక్క వంశాన్ని, నేను నశిస్తాను కానీ, అప్పుడు చూడండి, ఆ రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాజుగారి పర్మిషన్ లేకపోతే మరణదండన. కానీ ఆయన తెగించేసి ఆమె పినతండ్రి మొదటగా చెప్పినప్పుడు, అమ్మా మరి సమయం ఇది, నీ యూదా రాజ్యాన్ని నాశనం చేయడానికి ఒక శాసనం వచ్చిన్నదంటే ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆయన తెగించి ఆయన తీర్మానం తీసుకుంది. నేను చనిపోయినా పర్లేదు, నేను నాశనమైనా పర్లేదు నా ప్రజల గురించి అని. అట్లాంటి తీర్మానం నీకు ఉన్నదా? నా ప్రజల గురించి, నా చుట్టుపక్కల వారి గురించి, నా ఊరు ఉన్నవారు, మీరు ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు మీరు ఎవరికైనా మీ కలీగ్స్ చెప్పారా? మీ కాలనీలో ఎవరికైనా చెప్పారా? కాలేజీకి వెళ్తున్నప్పుడు ఎవరికైనా చెప్పారా చేసి ఎవరా అని? మనము పరీక్షించుకోవాలి. ఈ క్రిస్మస్ అంటే ఏమిటి? ఈ క్రిస్మస్లో ఇలాంటి తీర్మానం తీసుకోండి. మరి ఆనాడు ఎస్తేరు తీర్మానం తీసుకుంది. ఎస్తేరు తీర్మానం తీసుకోబట్టే ఆమె పేరు ఈ యొక్క గ్రంథంలో లెక్కించబడింది. అలాగే రూత్ కూడా తీర్మానం తీసుకుంది. అమ్మా, ఆమె కూడా అంటది, నిన్ను నన్ను విడదీసేది చావేనని
నయముతో వచ్చేస్తుంది. ఆమె కూడా మంచి తీర్మానం తీసుకుంటుంది. కాబట్టి ఆమె యొక్క మరి గర్భము నుంచి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు రావడానికి ఒక అవకాశం వచ్చింది. చూడండి ఎంత గొప్ప తీర్మానం తీసుకున్నారండి. మనం ఏమైనా తీర్మానం తీసుకుంటున్నామా? వాట్ టైప్ ఆఫ్ దిస్ రెజల్యూషన్ డూ యూ హ్యావ్ ఇన్ దిస్ క్రిస్మస్? ఈ క్రిస్మస్లో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఏం తీర్మానం చేసుకుందాం అనుకుంటున్నావు? మనం ఎలా జీవించాలి? వాళ్ళు చూడండి, వాళ్ళు తెగించారు మా ప్రాణం. ఇంకో చూస్తే యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా మరి చూడండి ఖడ్గంతో చంపారు. యాకోబుని, యోహాన్ని శిరస్సు ఖండించారు. మరి పేతురునైతే ఉల్టా రివర్స్ సిలివేశారు. చూడండి, వాళ్ళు దే హ్యావ్ సాక్రిఫైస్ దే లైఫ్స్. ఆయన అంటాడు కదా, పౌలు బ్రతుకటికి ఇస్తే సావైన మీద అంత త్యాగం చేశారు. అట్లాగే ఇండియాకి వచ్చినట్టు గొప్ప గొప్ప మరి వీళ్ళు కూడా ఎంతో త్యాగం చేసి మిషనరీస్. మరి చూడండి, ఒరిస్సాలో మీకు అంతకంటే కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. ఆయన బిడ్డలు కాలిపోతారు, ఆయన కూడా కాలిపోతారు. ఎంత గొప్ప త్యాగాన్ని! అలాంటి డిజైన్స్, అలాంటి ఇప్పుడు మనం చూసాం కదా. ఒకటి, దేవుని గురించి ఏమైనా స్థలం ఏర్పాటు చేస్తున్నావా? రెండవది, దృఢమైన నిర్ణయం తీసుకోగలుగుతున్నావా? బైబిల్ చదివి ధర్మశాస్త్రం చదివి చెప్పగలుగుతున్నావా? మూడవది, ప్రార్థన మానక విడవక చేయగలడానికి నిర్ణయం తీసుకున్నావా? పరిశుద్ధునిగా మరి జీవించడానికి మనము నిర్ణయం తీసుకున్నాము. మరి ఐదవది, మరి బతుకటెక్కిస్తే సావైన మీలైనటువంటి గొప్ప మరి యొక్క తీర్మానం తీసుకున్నాము. ఎలాంటి తీర్మానం తీసుకున్నాం? మరి ప్రజలందరి కొరకు నేను జీవిస్తాను, నేను ప్రజలందరి కొరకు చనిపోయినా పర్లేదు, వాళ్ళందరి కొరకు రాజు దగ్గరికి వెళ్ళిపోయి నేను ఈ యొక్క శాసనం మారుస్తానని ఎస్తేర్ అన్నట్టుగా ఆ తీర్మానం తీసుకోగలుగుతున్నావా? మరి అలాంటి 7వ విషయం చెప్తానండి, మరి ఫ్యామిలీ ప్రేయర్. అక్కడ ఇంకెక్కువ చెప్పాలంటే ఉండే కానీ నేను దీంతో ముగించేస్తున్నాను. మరి 7వది, మరి జోషువా అంటే యెహోషువలో 24:15 ఉంటుంది, నేను నా కుటుంబం వారును యెహోవానే సేవిస్తాం. మీరు ఎవరు సేవిస్తున్నారు? విగ్రహారాధన ఉందా? ఎవరు సేవిస్తాం? డూ యూ హ్యావ్ ఫ్యామిలీ ప్రేయర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? ఎన్ని రోజులైంది మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటున్నావా? ఫ్యామిలీ ప్రేయర్ ఉన్నదా? మరి వీళ్ళు అంటారు చూడండి, నేను నా ఇంటి వారిని ఎంత ధైర్యంగా తీర్మానించి ఆయన యొక్క మొక్కుబడి చేసుకుని ఒక నిబంధన చేసి గొప్ప రిజల్యూషన్ తీసుకొస్తున్నాడు. ఆయన ఏమంటారు? నేను నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తాం. మరి అలాగే చూస్తే మరి రాహాబు అనే వేసి కూడా వేగులు వారు వచ్చినప్పుడు ఆమె కూడాను వీళ్ళని కాపాడి కిటికీలో నుంచి దించి కాపాడినప్పుడు అంటది ఆమె, అయ్యా మీరు వచ్చినప్పుడు నన్నును నా తల్లిదండ్రులను నా అక్క చెల్లెలను నా ఇంటి వారిని అందరినీ కాపాడమని అడుగుతుంది. ఆమె కూడా త్యాగం చేసి ఎంతో గొప్పగా మరి ఆమె కూడా అడుగుతుంది. మరి అలాగే దేవుణ్ణి అడుగుతున్నాం, మనం తీర్మానం తీసుకుంటున్నామా? క్రిస్మస్ ఎలా ఉంది మీ ఇంట్లో? ఏం చేయాలని అనుకుంటున్నాం మన క్రిస్మస్? డూ యూ హ్యావ్ ఎనీ ఫెయిత్ ఆన్ గాడ్? దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, విడగో ప్రార్థన చేయాలి. మరి ఆయన్ని పరిశుద్ధులుగా జీవించేవాడు మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఇంకా మనం చూస్తే మరి ఇంకా ఎన్నో ఉన్నాయండి. లూదియా అపోస్తులు 14:14 యాక్ట్స్ 14:16-30 మరి జైలధికారి వీళ్ళందరూ కూడా తీర్మానం తీసుకుంటారు. మరి ఆయన చూడండి, పెద్ద అధికారి అయినా ఎవరైనా చేతులు కడుక్కుంటాడు, ఈయన అందులో ఏ దోషము లేదని ఆయన నిర్ణయం తీసుకుంటాడు. రాజాధికారి కూడా చెప్తాడు. లూదియా వీళ్ళందరూ కూడాను గొప్ప గొప్ప తీర్మానాలు తీసుకుంటారు. ఇంకా చూసుకుంటూ వెళ్తే ఎన్నో ఉన్నాయి. అందుకని మరొకసారి చెప్తున్నాను, మనం ఈ రోజున తీర్మానం తీసుకోవాల్సింది మన యొక్క దేవునికి ఏమన్నా డూ యూ హ్యావ్ ఎనీ ల్యాండ్ ఆర్ ఎనీ ఏమన్నా స్థలం ఉందా మీ హృదయంలో? మీకు స్థలము లేని ఎడల మీ హృదయంలో స్థలం ఇవ్వండి. రెండవదిగాను దృఢమైనటువంటి విశ్వాసంతో బైబిల్ చదువుతాను, గట్టి విశ్వాసం రెండవది. మూడవది ప్రార్థన అనేది విడవక మానక రేయింబగడం చేస్తాను, కన్నీటితో చేస్తాను, మోగడం చేస్తానని ఒక నిబంధన తీసుకుందామా? మరి పరిశుద్ధత ఏసీ పోలే వస్త్రం వదిలి వెళ్ళిపోయినట్టుగా మనం కూడాను ఆ యొక్క పరిశుద్ధత కొరకు మనం జీవించడానికి మనం నిర్ణయం తీసుకుందామా? మరి బ్రతుకుట క్రీస్తే సావైన మీరైన పౌలు గారిలాగా మనం ఏమైనా తీర్మానం తీసుకుందామా? మరి ఎస్తేర్ లాగానే ప్రజలందరి కొరకు ఆమె నాశనం అయిపోయినా పర్లేదని రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి శాసనం మార్చేసేటట్టు సిద్ధపడినట్లుగా మనం ఏమన్నా తీర్మానం తీసుకుందామా? అట్లాగే ఈయన యెహోషువ గారు అన్నట్టుగా నేను నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాం, స్తుతిస్తాం, ఆరాధిస్తాం. అలాంటి మరి రెజల్యూషన్, అలాంటి డిజైర్ మన హృదయంలో ఉన్నదా? ఈ క్రిస్మస్లో మనము ఏమైనా మార్పు ఉన్నదా? తీర్మానం తీసుకుందామా?
ప్రార్థన చేసుకున్నాను. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చినటువంటి వాక్యం బట్టి వందనాలు తండ్రి. మీరు విన్నటువంటి ఈ బిడ్డలు విన్నటువంటి ప్రతి ఒక్క మాటను మీరు దీవించండి, ఆస్వాదించండి. ఆ యొక్క హృదయంలో పనిచేయనట్లుగా మీరు ఆస్వాదించండి ప్రభువా. అయా మేము కూడా ఈ యొక్క క్రొత్త సంవత్సరంలో మరి ఈ క్రిస్మస్లో మా తీర్మానం, మా హృదయాలను పరిశీలించుకుని మేము ఎలా బ్రతకాలి, మేము ఇతరుల కోసం ఏమైనా ఇస్తున్నామా, ఇతరులకు ఏమైనా ఇస్తున్నామా, యేసుకి ఏమైనా ఇస్తున్నామా, మరి యేసుని మా హృదయంలో ఉంచుకుంటున్నామా, ఎంత పరిశుద్ధంగా ఉన్నామని మిమ్మల్ని మేము పరీక్షించుకొని జీవించడానికి సహాయం చేయమని, ఈ కొన్ని వాక్యములను ఎన్నో బిడ్డలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరి చక్కని వాక్యం అందించిన అది అయ్యారు. ఈ 100 వందనాలు.